సోషల్ మీడియాలో మరియు వివిధ వార్తా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న అండమాన్ సముద్రంలో దొరికిన భారీ చమురు నిక్షేపాలు అనే వార్త భారతదేశ భవిష్యత్తును మరియు మన ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేయగల ఒక అద్భుతమైన పరిణామం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు ప్రకంపనలు సృష్టిస్తూ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రజల్లో మరియు పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త ఆశలను రేకెత్తించింది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి వంటి గ్లోబల్ ఎనర్జీ చోక్ పాయింట్స్ గురించి, అక్కడి ఉద్రిక్తతల గురించి భారతదేశం ఇకపై భయపడాల్సిన అవసరం లేదని మన సొంత పెరట్లోనే అంటే అండమాన్ సముద్రంలో అపారమైన ద్రవ బంగారం దొరికిందని ఈ వార్తల సారాంశం. నివేదికల ప్రకారం ఈ అండమాన్ బేసిన్ ప్రాంతంలో ఏకంగా 1,84,440 కోట్ల లీటర్లు అంటే సుమారు 11.6 బిలియన్ బ్యారెళ్ల భారీ ముడి చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో చమురు బయటపడ్డమనేది దక్షిణ అమెరికా ఖండంలోని గయానా దేశంలో ఇటీవల జరిగిన అద్భుతాన్ని పోలి ఉందని మంత్రి స్వయంగా వెల్లడించారు. గయానా అనే ఒక చిన్న దేశం కేవలం ఇలాంటి సముద్ర గర్భ చమురు నిక్షేపాల వల్లే రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు అదే తరహా గయానా స్కేల్ ఆవిష్కరణ భారతదేశ తీరంలో జరగబోతోంది. ఇదే గనక పూర్తిగా వాస్తవ రూపం దాల్చి వాణిజ్యపరంగా చమురు ఉత్పత్తి ప్రారంభమైతే ప్రస్తుతం $4 ట్రిలియన్ వద్ద ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే కొద్ది దశాబ్దాల్లోనే ఏకంగా $20 ట్రిలియన్ అద్భుతమైన మైలురాయి చేరుకోవడానికి ఈ ఒక్క చమురు నిక్షేపమే ఒక రాకెట్ లాగా పనిచేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే మన దేశానికి చెందిన ONGC వంటి ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలు తమ డీప్ సీ డ్రిల్లింగ్ అంటే సముద్ర గర్భంలో అత్యంత లోతుగా చేసే తవ్వకాల కార్యకలాపాలను అత్యంత ముమ్మరం చేసే ఈ హై రిస్క్ హై రివార్డ్ మిషన్ కోసం ONGC సంస్థ కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 37,000 కోట్ల రూపాయలను భారీ పెట్టుబడిగా పెట్టింది. ఈ సుదీర్ఘమైన అన్వేషణలో దొరికిన అత్యుత్తమమైన ఫ్రాంటియర్ బ్రేక్ త్రూ ఏంటంటే అండమాన్ సముద్రంలో తవ్విన విజయపురం 2 అనే డ్రిల్లింగ్ బావిలో అత్యధిక నాణ్యత గల సహజ వాయువు మరియు ముడి చమురు ఆనవాళ్లు ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ అవ్వడం. ఈ ఒక్క ఆధారంతో అండమాన్ బేసిన్ అనేది ఇక ఏమాత్రం ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టే హై రిస్క్ జోన్ కాదని రాబోయే తరాలకు భారతదేశపు సరికొత్త ఇంధన కోట. దశాబ్దాల తరబడి చేసిన అన్వేషణ, వ్యూహాత్మక నిరీక్షణ మరియు సాంకేతిక పట్టుదల ఎట్టకేలకు ఫలించి భారతదేశం కేవలం చమురు కొనుగోలు చేసే దేశంగానే మిగిలిపోకుండా ప్రపంచ స్థాయి ఇంధన శక్తిగా ఎదగబోతోంది అనడానికి ఇది ఒక ప్రబలమైన సాక్ష్యం. ఈ ఆవిష్కరణ కేవలం ప్రజలకు చౌకగా పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు. అంతర్జాతీయ యుద్ధాలు మరియు గ్లోబల్ విభేదాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా రక్షించే ఒక బలమైన బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ గా ఇది పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అండమాన్ ఆవిష్కరణ విశిష్టతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా భారతదేశపు ఆయిల్ ఎగుమతులు మరియు దిగుమతుల చరిత్రను, అందులోని లోపాలను చాలా క్షుణ్ణంగా విశ్లేషించుకోవాలి. ప్రపంచ దేశాలకు సాధారణంగా ఒక అపోహ ఉంటుంది. భారతదేశం భూమిలోంచి తీసే ముడి చమురును నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. భారతదేశం తన వద్ద ఉన్న అరకొర చమురును ఏమాత్రం విదేశాలకు అమ్మదు. దానికి బదులుగా మనం సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా వంటి దేశాల నుంచి ట్యాంకర్ల కొద్ది లక్షల బ్యారెళ్ల ముడి చమురును విపరీతంగా దిగుమతి చేసుకుంటాం. అలా సముద్ర మార్గం ద్వారా దేశంలోకి వచ్చిన ముడి చమురును గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ లో ఉన్న రిలయన్స్ సంస్థకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ మరియు నయారా ఎనర్జీ వంటి భారీ పారిశ్రామిక కేంద్రాలకు తరలిస్తాం. అక్కడ అత్యంత ఆధునిక సాంకేతికతతో ఆ ముడి చమురును వడపోసి శుద్ధి చేసి అత్యున్నత నాణ్యత గల పెట్రోల్, డీజిల్ విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చేస్తాం. అలా మన దేశంలో తయారైన శుద్ధి చేసిన రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను మనం యూరప్, ఆఫ్రికా, అమెరికా తదితర పాశ్చాత్య దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన భారతదేశం మొత్తం ఎగుమతులలో అత్యధిక వాటా కలిగిన, మనకు అత్యధిక విదేశీ మార్గద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న రంగం ఈ రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రంగమే. ఒకవేళ అండమాన్లో ఇప్పుడు నిపుణులు అంచనా వేస్తున్న భారీ ముడి చమురు నిక్షేపాలు గనక వాణిజ్యపరంగా మన చేతికి పూర్తిగా అందితే అప్పుడు మన ముడి చమురు కోసం విదేశాలకు డాలర్లు చెల్లించాల్సిన పని శాశ్వతంగా తప్పిపోతుంది. మన అండమాన్ సముద్రంలో దొరికిన ముడి చమురును నేరుగా మన రిఫైనరీలకు తీసుకొచ్చి మనమే శుద్ధి చేసుకుని ప్రపంచ దేశాలకు అమ్ముకుంటే దిగుమతి ఖర్చు 0 అయిపోయి
ఎగుమతుల లాభం 100% మన దేశానికే మిగులుతుంది. దీనివల్ల దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న వాణిజ్య లోటు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ ఊహించని స్థాయిలో బలపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థ ఆయిల్ మీద ఏ స్థాయిలో ఆధారపడి ఉంటుంది అంటే చమురు అనేది కేవలం వాహనాలు నడపడానికి మాత్రమే కాదు. అది మన దేశానికి ఒక ప్రాణవాయువు లాంటిది. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, సరుకుల రవాణా 70% పైగా డీజిల్ ట్రక్కుల ద్వారానే జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే వెంటనే రవాణా ఖర్చు పెరిగి కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వ్యవసాయంలో వాడే ట్రాక్టర్లకు, పారిశ్రామిక రంగానికి, ఎరువుల తయారీకి, తారు రోడ్ల నిర్మాణానికి ముడి సరుకంతా ఈ పెట్రోలియం ఉత్పత్తులే. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ వంటి మధ్యప్రాచ్య దేశాల మధ్య ఎప్పుడైనా పెద్ద యుద్ధం వచ్చి హార్ముజ్ జలసంధి మూసుకుపోయి ముడి చమురు రావడం ఆగిపోతే మన అత్యవసర చమురు నిల్వలు దేశం మొత్తానికి కేవలం 10 రోజులు మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి కరెంటు కోతలు మొదలై ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతుంది. సరిగా ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడడం కోసమే మోడీ ప్రభుత్వం అండమాన్లో సొంత చమురు అన్వేషణకు ఓపెన్ యాంకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అండమాన్లో చమురు కోసం భారీగా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆయన స్పష్టంగా పేర్కొన్నట్లు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదు, హైడ్రోజన్ మరియు ఇథనాల్ మాత్రమే రాబోయే రోజుల్లో కీలకమైన ఇంధనాలుగా నిలవబోతున్నాయి అనే మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన దార్శనికతకు నిలువెత్తు అద్దం పడుతున్నాయి. ఒకవైపు అండమాన్లో చమురు తవ్వకాలు ముమ్మరం చేస్తూ మరోవైపు దానివల్ల ఉపయోగం లేదని చెప్పడం పైకి చూస్తే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలుగా అనిపించొచ్చు. కానీ ఒక దేశాన్ని నడిపే అత్యున్నత నాయకుడు కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తును ముందుగానే పసిగట్టాలి. నరేంద్ర మోడీ దార్శనికతలో అండమాన్లో దొరికే ముడి చమురు అనేది ఒక గమ్యస్థానం కాదు, అదొక వారధి మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ కాలుష్యం కారణంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఫాజిల్ ఫ్యూయల్ కు వీలైనంత త్వరగా స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాయి. అందుకే ఒకవైపు ప్రస్తుత తక్షణ అవసరాల కోసం విదేశాలకు వెళుతున్న 12 లక్షల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకోవడం కోసం అండమాన్ చమురు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్ తరాల కోసం గడ్కరీ సూచించినట్లుగా గ్రీన్ ఎనర్జీ వనరుల వైపు దేశాన్ని అత్యంత వేగంగా పరుగులు తీయిస్తున్నారు. ఇది పాత పడవ దెబ్బతినక ముందే సరికొత్త అత్యాధునిక పడవను నిర్మించుకుని అందులోకి మారే మహాద్భుతమైన ప్రణాళిక. గడ్కరీ నొక్కి చెప్పిన ఇథనాల్ ఇంధనం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం పర్యావరణ పరంగా ఒక అత్యంత క్లిష్టమైన సవాలును కూడా విశ్లేషించుకోవాలి. భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి ప్రధానంగా చెరకు, వరి లాంటి పంటలపైనే ఆధారపడి ఉంది. మరి పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ను తీర్చడానికి వాహనాలన్నీ 100% ఇథనాల్తోనే నడపడానికి సరిపడా భూగర్భ జలాలు మన దేశంలో ఉన్నాయా అనే ఓ తీవ్రమైన సందేహం వస్తుంది. దీనికి కఠినమైన వాస్తవం ఏమిటి అంటే లేదు. మన ప్రస్తుత భూగర్భ జలాలు భవిష్యత్తులో ఇంత భారీ స్థాయి చెరకు మరియు వరి సాగును భరించే స్థితిలో ఖచ్చితంగా లేవు. 1 లీటర్ ఇథనాల్ను చెరకు నుంచి తయారు చేయడానికి సగటున 3600 లీటర్ల నీరు అవసరమవుతుంది. అదే వరి నుంచి అయితే ఏకంగా 10,000 లీటర్లకు పైగా స్వచ్ఛమైన నీరు ఖర్చవుతుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇథనాల్ డిమాండ్ కోసం పచ్చని పంటలను విపరీతంగా పెంచితే మనం ఒక ఇంధన సంక్షోభం నుంచి బయటపడి అంతకంటే భయంకరమైన నీటి సంక్షోభంలో పడే తీవ్రమైన ముప్పు ఉంది. ఈ విధానం వల్ల పర్యావరణ పరంగా మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. సరిగ్గా ఈ పర్యావరణ ముప్పును ముందుగానే పసిగట్టి దేశాన్ని సురక్షిత తీరాలకు చేర్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్మాణాత్మక దార్శనికత ఇక్కడే మనకు అత్యద్భుతంగా కనిపిస్తుంది. మోడీ వ్యూహంలో అండమాన్లో బయటపడిన ముడి చమురు కేవలం విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేసే యంత్రం మాత్రమే కాదు, మన జల వనరులను రక్షించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక వ్యూహాత్మక సమయం. మనం విదేశీ చమురును ఆపేసి రాత్రికి రాత్రి దేశం మొత్తాన్ని చెరకు ఆధారిత మొదటితరం ఇథనాల్తో నడపాలని చూస్తే మన భూగర్భ జలాలు కొన్నేళ్లలోనే పూర్తిగా ఎండిపోతాయి. అందుకే ప్రభుత్వం అండమాన్ డీప్ సీ డ్రిల్లింగ్ ద్వారా సొంత చమురును వెలికితీసి మన తక్షణ ఇంధన అవసరాలు తీర్చుకుంటూనే ఆ చమురు ద్వారా ఆదాయన లక్షల కోట్ల రూపాయలను రెండవ తరం ఇథనాల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా మళ్లిస్తోంది. నరేంద్ర మోడీ ఈ నిర్మాణాత్మక దార్శనికతలో 2G ఇథనాల్ అనేది అసలైన గేమ్ చేంజర్. దీనికి చెరకు లాంటి నీటిని పీల్చే కొత్త పంటలు అవసరం లేదు. రైతులు పారబోసే వరి పొట్టు, గోధుమ వ్యర్థాలు మరియు పాడైపోయిన బయోమాస్ నుంచి ఈ 2G ఇథనాల్ను తయారు చేస్తారు. దీనివల్ల వృధాగా పోయే చెత్త చెదరం అత్యంత విలువైన ఇంధనంగా మారుతుంది. తద్వారా ఆహారమా లేక ఇంధనమా మరియు నీరా లేక ఇంధనమా అనే పర్యావరణ వివాదాలకు శాశ్వతంగా చెక్ పడుతుంది. అండమాన్ చమురు ద్వారా మనకు లభించే ఆర్థిక వెసులుబాటు ఈ 2G ఇథనాల్ రిఫైనరీలను దేశవ్యాప్తంగా నిర్మించ
నిర్మించడానికి అపారమైన పెట్టుబడిని మరియు విలువైన సమయాన్ని అందిస్తుంది. దీనికి తోడు గడ్కరీ చెప్పిన భవిష్యత్తు రవాణా రంగాన్ని శాసించే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు చిన్న కార్లకు పనికొస్తాయేమో కానీ దేశవ్యాప్తంగా సరుకులు రవాణా చేసే భారీ ట్రక్కులు, గూడ్స్ రైళ్లు, భారీ నౌకలు, అలాగే స్టీల్ లాంటి భారీ పరిశ్రమలకు అవసరమైన అపారమైన శక్తిని ఈ గ్రీన్ హైడ్రోజన్ అందిస్తుంది.